హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. ఈరోజు అయితే ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఈజీ అండ్ సింపుల్గా చేసుకొని టమాటా రైస్ చేసి చూపించబోతున్నా. ఏదైతే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ముందుగా మనము రైస్ని అయితే కడిగేసి ఇట్లా నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని జీలకర్ర, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 3 దాకా లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇట్లా చిలుకలు కట్ చేసి వేసుకొని ఒక 1 మినిట్ అట్లా సాటే చేసుకొని 5-6 దాకా వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి. సో పచ్చిమిరపకాయలు 3 వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారం కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదా కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా సాటే చేసుకుని ఒక గ్లాస్ రైస్ కోసం 4 మీడియం సైజ్ టమాటాలని ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం తినేదానికి దగ్గరగా చూసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని టమాటా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలే టైంకి ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని కాసేపు అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకునే రైస్ వేసేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ మొత్తం రైస్ వేసుకొని వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టుకున్నారంటే, చిన్న కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్, పెద్ద కుక్కర్ అయితే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అంతే టేస్టీగా కూడా ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.